తక్కువ ధర నో వ్యాలిడిటీతో జియో నుంచి 4 యాడ్ ఆన్ ప్యాక్స్. దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. 11, 21, 51, 101 రూపాయల రీఛార్జ్తో కూడిన 4 కొత్త యాడ్ అండ్ ప్యాక్లను విడుదల చేసింది. ఇప్పటికీ జియోకు చెందిన పలు ప్లాన్లను వాడేవారు తమ ప్లాన్లలో లభించే మొబైల్ డేటా మొత్తం అయిపోతే అప్పుడు ఈ డేటా ప్యాక్లను వాడుకోవచ్చు. అయితే వీటికి వ్యాలిడిటీ అంటూ ఏది ఉండదు. వినియోగదారులు ఇప్పటి వరకు వాడుతున్న వ్యాలిడిటీయే వీటికి వర్తిస్తుంది. ఈ ప్యాక్లలో 11 ద్వారా కస్టమర్లకు 400 MB డేటా వస్తుంది. అదే 21 అయితే 1 GB డేటా, 51 అయితే 3 GB డేటా, 101 అయితే ఏకంగా 6 GB డేటా వస్తుంది. ఈ ప్యాక్లు ఎన్నింటినైనా యూజర్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే అవి వెంటనే రియాక్ట్ అవ్వవు. యూజర్లు తమ జియో అకౌంట్లలోకి వెళ్ళి ఒక్కసారి ఒక ప్యాక్ను యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రీఛార్జ్లను ప్రస్తుతం జియో కస్టమర్లు జియో యాప్ వెబ్సైట్లలో చేసుకోవచ్చు. 98 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు నెల రోజుల పాటు అన్ని రకాల సదుపాయాలను ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ప్యాక్పై అపరిమిత కాలింగ్ను, 2 GB డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. 149 ప్లాన్. ఇది ఇంతకుముందు 199గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించి ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్ని రకాల సదుపాయాలను ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొత్త ప్యాక్పై అపరిమిత కాలింగ్ను, 42 GB డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. కాగా రోజుకు 1.5 GB డేటాను వాడుకోవాల్సి ఉంటుంది. 349 ప్లాన్. ఇది ఇంతకుముందు 399గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్ని రకాల సదుపాయాలను ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొత్త ప్యాక్పై అపరిమిత కాలింగ్ను, 125 GB డేటాను 70 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. కాగా రోజుకు 1.5 GB డేటాను వాడుకోవాల్సి ఉంటుంది. 399 ప్లాన్. ఇది ఇంతకుముందు 459గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్ని రకాల సదుపాయాలను ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొత్త ప్యాక్పై అపరిమిత కాలింగ్ను, 126 GB డేటాను 84 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. కాగా రోజుకు 1.5 GB డేటాను వాడుకోవాల్సి ఉంటుంది. 449 ప్లాన్. ఇది ఇంతకుముందు 509గా ఉంది. ఈ ప్లాన్ ధరను ఇప్పుడు తగ్గించి ఈ ప్లాన్ ద్వారా యూజర్లు అన్ని రకాల సదుపాయాలను ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొత్త ప్యాక్పై అపరిమిత కాలింగ్ను, 136 GB డేటాను 91 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. కాగా రోజుకు 1.5 GB డేటాను వాడుకోవాల్సి ఉంటుంది. 198 ప్లాన్. ఈ ప్లాన్ నెల రోజుల పాటు యూజర్లు రోజుకు 2 GB డేటా చొప్పున ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొత్త ప్యాక్పై అపరిమిత కాలింగ్ను, 56 GB డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. కాగా రోజుకు 2 GB డేటాను వాడుకోవాల్సి ఉంటుంది. 399 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 70 రోజుల పాటు యూజర్లను రోజుకు 2 GB డేటా చొప్పున ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొత్త ప్యాక్పై అపరిమిత కాలింగ్ను, 140 GB డేటాను 70 రోజుల పాటు అందించనున్నట్టు ప్రకటించింది. కాగా రోజుకు 2 GB డేటాను వాడుకోవాల్సి ఉంటుంది. 448 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 84 రోజుల పాటు రోజుకు 2 GB డేటా చొప్పున ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొత్త ప్యాక్పై అపరిమిత కాలింగ్ను, 168 GB డేటా 84 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. కాగా రోజుకు 2 GB డేటాను వాడుకోవాల్సి ఉంటుంది. 498 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 91 రోజుల పాటు రోజుకు 2 GB డేటా చొప్పున ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొత్త ప్యాక్పై అపరిమిత కాలింగ్ను, 182 GB డేటాను 91 రోజుల పాటు అందించనున్నట్లు ప్రకటించింది. కాగా రోజుకు 2 GB డేటాను వాడుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.